శరత్ గారు, సార్ 50 మంది ఉన్నారు తెలంగాణ నుంచి. సరే, ఇక దేశవ్యాప్తంగా డీజీపీ కూడా ఎవరైనా సరెండర్ కాకపోతే నా దృష్టిలో ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు సరెండర్ అవ్వడమే కరెక్ట్ మార్గము. తర్వాత సరెండర్ అవ్వడానికి వాళ్ళకు ప్రాణ నష్టం జరగకుండా లేకపోతే ఇతరత్రమైన రక్షణ సదుపాయాలు కల్పించాలన్న ఒక న్యాయవాదిగా గతంలో సహకరించినట్టుగా ఇప్పుడు కూడా సహకరిస్తా అన్నదే నా ఆలోచన. రెండోది ఏంటంటే ప్రాణ నష్టాన్ని అయితే కాపాడాలి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ మస్ట్ బి దేర్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆగరీ. అంటే మరి వీళ్ళు సెలెక్టివ్ గా సరెండర్ చేసుకొని కొంతమందిని వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంకో కొంతమందిని ఏదైనా రకంగా విక్టిమైజ్ చేస్తారు అనేది కూడా ఒక డౌట్ఫుల్ గా ఉంది. తర్వాత రెండోది ఏంటంటే చేస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా? సరే, మిగతా గవర్నమెంట్స్ అంటే సార్ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అనగానే మీరు ఏదో రేవంత్ రెడ్డి అంత మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇక్కడి నుంచి అక్కడ దాకా కంట్రోల్ ఉంటది అనేటువంటి ఆ భ్రమలో ఏముండద్దండి. అంటే పోలీసులు ముఖ్యమంత్రిని కాదని కూడా ఎన్కౌంటర్ చేస్తారా? సార్ ఈ విషయాలు మనకు తక్కువ మాట్లాడితే బెస్ట్ గానీ విషయం ఏంటంటే సార్ నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతా, మీరు హోమ్ కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్ పోయిన గవర్నమెంట్ లో అంత ముందు తెలుసు కాబట్టి సార్ ఎవరున్నా గానీ ఎవరున్నా పోలీసులు మాట వినరు నక్సలైట్ల విషయంలో మాత్రం, అంతేనా సార్? ఇప్పుడు అవన్నీ నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చెప్పాలి. మీరు ఓపెన్ అప్ అవ్వాలి, అందుకనే అడుగుతున్నా నేను. సార్ ఒక విషయం చెప్తాను మీకు. కొన్ని ఏరియాస్ లలో కూడా గవర్నమెంటల్ వర్డ్ అనేది అంత కింది స్థాయి వరకు పర్కులేట్ కాదు సార్. రెండోది ఏంటంటే ఈ వైషమ్యాలు ఉంటాయి, చూసినా లేదా? ఇంతమంది మా ఆఫీసర్లను చంపినారు, ఇంత అది చేసినారు, ఇది చేసినారు, వర్గశత్రు భావన పోలీసు అది కొంత ప్రివేల్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఈవెన్ ముఖ్యమంత్రి వల్ల కూడా కాదు. సో కాబట్టి ఏంటంటే ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఒక నెరేటివ్ ఏం బిల్డప్ చేసినారంటే ఈ మావోయిస్టులుగా లేకపోతే లెఫ్టిస్ట్ భావజాలం గల వాళ్ళందరూ దేశద్రోహులు, దేశానికి వ్యతిరేకము, ప్రగతికి వ్యతిరేకము అనే ఒక మొత్తానికి చాలా చక్కగా నెరేటివ్ అయితే చాలా బిల్డప్ అయింది సార్. అంతేందుకంటే ఇవాళ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం అని మాట్లాడితేనే వీళ్ళంతా అర్బన్ నక్సలైట్స్ అనే ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తా ఉన్నారు. అంటే ఇవాళ ఎట్లా తయారైందంటే ఒక రకమైన భావదారిద్ర్యం తయారైంది. భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కు గురించి కూడా న్యాయవాదులమైన మేమే మాట్లాడద్దు అని అంటే మరి అది మేము మా వృత్తికి మేము ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో రోజు దినసరి చర్యగా దాన్ని అవమానపరుస్తూ ఈ వృత్తిలో కొనసాగడం సాధ్యం కాదు. కాకపోతే నేను ఒక విషయం చెప్తాను. ఇదే స్ఫూర్తితో డీజీపీ గారు, ముఖ్యమంత్రి పదే అంటే పీరియాడికల్ గా వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఏమని? మీరు ఒకవేళ ధైర్య సాహసాలు చేసో లేకపోతే ఏదన్నా ఒక పద్ధతిలో మీరు గనక సరెండర్ కాదలుచుకుంటే మీ ప్రాణాలకు నష్టం లేదు, మిమ్మల్ని పట్టుకొని కాల్చము, చంపము అని ఒక నమ్మకం సృష్టించే తీరుగా కొన్ని చర్యలు ఉండాలా. అట్లనే ఇప్పుడు ఒకవేళ సరెండర్ కావాలనుకున్న వాళ్లకు ఏ మార్గాల ద్వారా వాళ్ళ సమాచారం అందించాలో అనేది ఆ రకమైన స్ట్రాటజిక్ వ్యవహారాలు కూడా చేయాలనేది నా అభిప్రాయం సార్. ఐ వెల్కమ్ ది సరెండర్స్ రాదర్ దెన్ బీయింగ్ కిల్డ్ ఇన్ పోలీస్ ఎన్కౌంటర్. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది నిబద్ధత గల వాళ్ళు, ఒక ఆలోచనతోని ఒక ఐడియాలజీతో ఉన్నవాళ్ళు. వాళ్ళని మనము దారిదోపిడిగాళ్ళలాగానో, దొంగలుగానో, లేకపోతే నేరస్తులుగానో, హ్యాబిచువల్ అఫెండర్స్ గానో చూపెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వ్యూ. And they have got certain ideas about social life, social fabric, and they want to fight for justice in a particular fashion. Maybe it is not acceptable to the modern democratic methods, but at the same time it is our duty to make them understand that the present is not the juncture at which you can take any adventurous step as such. You must surrender and you must protect yourself and you must participate in the mainstream of public life and try to inculcate democratic values, democratic procedures అని నా అభిప్రాయం సార్. మురళీ మనోహర్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు శరత్ గారు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరినీ ఆ విధంగా ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తున్నారు అని చెప్పి. ఈ నరేటివ్ ఎవరు బిల్డప్ చేయలే. ఉదాహరణకు ఎన్కౌంటర్ అనగానే బూటకమే ఎన్కౌంటర్ అంటారు పిల్లలు కూడా. బడిలో ఇప్పుడు వీధిలో పోయి పిల్లల మధ్య రానండి అంటే ఈ నరేటివ్ అంత ఫిక్స్ చేశారు, ఎనీ ఎన్కౌంటర్ బూటకమే అనేది. ఇలా ఒక భాష. ఇప్పుడు నక్సలైట్లను ఈ దేశంలో అందరు కూడా అన్నాలు అంటారు. ఇదంతా నరేటివ్ కారణంగా ఏర్పడ్డది. అంటే అంత పెద్ద హీరో వర్షిప్ చేసి
ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ మీడియాలో చేసిన నరేటివ్ కారణంగా ఇన్ని రోజులు ఆ నరేటివ్ నడిచింది. ఇప్పుడు ఈ నరేటివ్ జనాలకు ఇప్పుడు పోతుంది. కనుక హింసలో తప్పకుండా జరిగేది ఏంటండి? హింసలో జరిగేది ఏముంటది? డిస్ట్రాయ్ జరుగుతుంది కదా. కనుక డెవలప్మెంట్ కు వ్యతిరేకమే కదా ఇది. రోడ్లు పోలేదు కదా, ఎర్ర బస్సులు పోలేదు కదా, ఇది అర్థమవుతుంది కదా. ఇది ఎవరో క్రియేట్ చేసేది కాదు ఈ నరేటివ్. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కానీ స్లోగా అర్థం చేసుకుంటారు. కనుక ఇంత దూరం వచ్చాము, ఇప్పుడు అర్థమవుతుంది. గొప్ప విషయం ఏంటంటే పెద్దవాళ్ళు, సోకాల్డ్ లీడర్స్, మల్లోజు లాంటి పెద్ద వాళ్ళు కూడా వచ్చి సరెండర్ కావడము, సరెండర్ కామని పిలిపివ్వడమే గొప్ప మార్పు. దీన్ని వెల్కమ్ చేయాల్సిందే మనం. ఇప్పటికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాలు చల్లబడ్డాయి, అడవులు చల్లబడ్డాయి, మెల్లగా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ప్రజల పార్టిసిపేషన్, ఆదివాసీల పార్టిసిపేషన్, సరెండర్ నక్సలైట్స్ యొక్క పార్టిసిపేషన్, ఇదంతా కూడా మెయిన్ స్ట్రీమింగ్ అవుతున్నటువంటి సమయంలో ఇప్పుడు జలకు ఎక్కడొస్తుందండి? ఢిల్లీలో జేఎన్యూ దగ్గర వాతావరణము లేదా పర్యావరణం అనేటువంటి పేరు మీద బయటకు వచ్చేసి హిడ్మా 100 మంది హిడ్మాలు పుడతారు. ఇదంతా కూడా ఇంకేదో ఒక శక్తి, గ్రామాల్లో కాదు ఇప్పుడు పట్టణాల్లో ఇంకేదో శక్తి గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా ఈ హింస కొనసాగాలి, ఇంకా ఈ రక్తపాతం కొనసాగాలి. వీళ్ళ కోరిక ఎవరికి? ఏసీ రూమ్ లో ఉన్న వాళ్ళ కోరిక ఇది. కనుక ఇది అక్కడక్కడ క్యాంపస్ లో ముందర వాటి ముందర బయటకు వస్తా ఉంది. ఇది కదా, ఇది ఇంకే నరేటివ్ లేదు, కళ్ళకు కనపడుతున్నటువంటి నరేటివ్. హర్ఘర్ మే ఫిర్ హిడ్మా ఆయేంగే. కనుక మళ్ళా హిడ్మాలు కావద్దు అనేది నా కోరిక. ఇంకో హిడ్మా చావద్దు. అమాయకులు వాళ్ళు పాపం, ఆదివాసీలు, వ్యవసాయం చేసుకునే కుర్రాడు తుపాకీ పట్టుకున్నాడు, సాధించుడు, ఏదో ఒకటి సాధించుడు. కనుక రక్తపాతం జరిగింది, ఆయన చేతిలో పోలీసు వాళ్ళు చనిపోయాను. ఎందుకు ఆయన స్పెషలిస్ట్ అయ్యాడో నాకు తెలియదు. పోలీసులను చంపడానికి ఎవరు అంటే హిడ్మా. పెద్ద నాయకులు ఎవరు పోలీసులను చంపిన బదలాం లేడు, బదలాం ఆయన్నే. దాని పరిణామమే నేను అనుకుంటున్నా ఇప్పటికి కూడా. ఎన్కౌంటరా బూటకం ఎన్కౌంటర్ నాకు తెలియదు కానీ పోలీసులు టార్గెట్ చేసి ఉంటారు అతన్ని తప్పకుండా. కనుక ప్రభుత్వాలు అనుకున్నా కూడా, మీరు అన్నారు చూడండి ఇంత మొదలు, రేవంత్ రెడ్డి గారు ఆపలేరా ఇదని, కానీ అట్లా కాదు కదా. అక్కడ ఒక వాతావరణం ఏర్పడ్డది. ఏమైనా సరే ఈయన చంపేయాలని పోలీసులు అనుకున్నారో ఏమో, ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్నారు కనుక. అమాయకుడు హిడ్మాను ముందర పెట్టి పోలీసులను చంపించి ఆయుధాలు ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలను ఎత్తుకొచ్చేవాడు హిడ్మా, వీళ్ళందరికీ సప్లై చేసేవాడు హిడ్మా. ఎందుకంటే అమాయకుడు కదా, ఆదివాసీ అమాయకుడు కదా, బలిగా పడ్డాడు అని నా అభిప్రాయం. కనుక ఇవి ఇంకా హిడ్మాలు బలి కావద్దు. ఈ నరేటివ్ ఆగిపోవాలి. పట్టణాల నరేటివ్ ఏదైతుందో, ఏసీ రూమ్ లో నరేటివ్ ఏదైతుందో, ఇది ప్రొవొకేషన్, ఇదే టెంప్టేషన్ అసలు. కనుక ఇప్పుడున్న జనరేషన్ చాలా బ్రాడ్ గా థింక్ చేయగలుగుతున్నారు, వండర్స్ చేయగలుగుతున్నారు. శరత్ గారు, వి ప్రకాష్ గారు ఇద్దరు కూడా లొంగిపోవాలని చెప్తున్నారు. నేను కూడా అదే చెప్పాను కదా, అన్నారు కదా. ఇంకా అట్లా లొంగిపోయే వాతావరణం కొద్దిమంది ఇంకా కల్పించాలి. అది మనందరి బాధ్యత. అది నేను కూడా ఒప్పుకుంటున్నాను, మనందరి బాధ్యత. భరత్ గారు, ఒక విషయం, భరత్ గారు ఒక్క మాట మాట్లాడాలి దయచేసి, ఏమనుకోవద్దు. ప్రకాష్ కూడా కొద్దిగా యూ షుడ్ పార్డన్ మీ. ఇప్పుడు మౌలికమైనటువంటి అంశాల మీద ఏదైతే మావోయిస్టులు గాని లేకపోతే కొద్దిగా విపరీతమైన కమ్యూనిస్ట్ భావజాలం గారు ఎవరైతే కొట్లాడినారో ఆ అంశాలకు కూడా సొల్యూషన్ కనుక్కోవాలి కదా. ఇప్పటికీ పోడు భూముల సమస్య ఇంకా అట్టనే ఉంది కదా. ట్రైబల్స్ కి ఎన్నో రకాల నిధులను మనం కేటాయిస్తున్నట్టు నాటకాలు చేసినా సాయుధ పోరాటం కొనసాగాల. కనుక సాయుధ పోరాటం, మరి మీరు డెమోక్రసీలో ఉన్నారు, మీరు రాజకీయాలకు రావాలి, మీరు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. మనకు దిక్కు డెమోక్రసీ. డోంట్ ట్రై టు బ్లేమ్ ఓన్లీ అదర్స్. ఇప్పుడు హింసను ఆగాలి అంటే అర్థము ఆ సమస్యలు పరిష్కారం కాకూడదు, అవి అలాగే ఉండాలి. ఎవరు కోరుకుంటారండి? సమస్యలు పరిష్కారం కావాలి. ఇవన్నీ కూడా నిరుపేదల సమస్యలు పరిష్కారం కావాల్సిందే. కనుక వంకబెట్టి సాయుధాలు అనేది సరి అయింది కానే కాదు. నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. ఇది డోంట్ ప్రెజుడైజ్ ది ఇష్యూ సార్, మేము అట్లా అనలేదు. నేను అనేది ఏమంటే యాక్చువల్లీ ఈ ఇష్యూని
instead of treating it as a law and order problem, it ought to have been dealt with as a socio-economic issue, as also a fight by the downtrodden sections for their legitimate rights అనే యాంగిల్లో ఆలోచించి కొన్ని వ్యవహారాలు జరగాలి. ఇంకా కూడా వాళ్ళకు కూడా ఒక రకమైన వాతావరణం సృష్టించాలి. ఏమని, మనం ఏదైతే చేయదలుచుకున్నామో, దేనికోసమైతే మనం కొట్లాడుతున్నామో, ఈ ఎన్నికైన ప్రభుత్వాలు కూడా ఆ పక్కన ఆలోచిస్తున్నాయి, ఆ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాయని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనే టువర్డ్స్ దట్ డైరెక్షన్ ఐ వాస్ టాకింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ సడన్లీ జంప్డ్ ఇన్ టు ద కన్క్లూజన్ దట్ ఐఎమ్ అడ్వకేటింగ్ సంథింగ్ అని. అట్లా చాలా పొరపాటు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. Do you deny that 75 years of period in a republic is a very small period in which you could have never concentrated on these segments which have never seen the developmental cake? చెప్పండి ఒక మాట. మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి సార్. ఒక్క నిమిషం ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఇవాళ మనం కొన్ని ప్రాంతాలలో, అడవికి దరిదాపులో ఉన్న ప్రాంతాలలో పోడు భూముల వ్యవహారాల్లో గిరిజనుల మీద ఫారెస్ట్ ఆఫీసర్లు చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద ఎక్కడ నిష్పక్షపాతమైన ఆలోచన జరిగింది, ఎక్కడ నిష్పక్షపాతమైనటువంటి వ్యవహారాలు జరిగింది సార్? ఎలక్టెడ్ ప్రభుత్వాలు ఎన్నికలకు ఓట్ల కోసం వచ్చినప్పుడేమో ఆ సమస్యని ఇన్ని రోజులలో, ఈ సమస్యని ఇన్ని రోజులని ఒక టార్గెట్లు పెట్టుకొని ఓట్లు దండుకొని, ఆ తర్వాత ఇవాళ ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో పోడు భూములకు సంబంధించిన వ్యవహారం మీద ఒక్క చర్చ, ఒక రకమైనటువంటి ఒక ఆలోచన విధానం, ఒక పద్ధతి ఏదైనా ఉందా? ఏదైనా చూసినారా మీరు? ఎంతమంది మీద ఇవి జరుగుతా ఉన్నాయి సార్. మనం కూడా ఒకటి ఆలోచించాలి. కడుపు గాలిన వాడికే ఆవేశం వస్తుంది సార్. బాగా తిని హాయిగా ఏసీ, ఎంతసేపు మీరు మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏసీ రూమ్ లో ఉండి మేమేదో ఊతమిస్తున్నాము, లేదా ప్రకాష్ నన్నో తిడితే నక్సలైట్ మూవ్మెంట్ పోతుందనో, అది ఇంకేదైనా పోతుందంటే, మాకంటే ముందు మా తర్వాత కూడా హ్యూమన్ రైట్స్ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీరు దయచేసి రెండోది మనోహర్ గారు, మురళీ మనోహర్ గారు, ఒక విషయం, ఒకవేళ మేము భయపడేటువంటి స్వభావం గల వాళ్ళమైతే ఇంత బాహటంగా మానవ హక్కుల కోసం కొట్లాడడం సార్. వీ కేర్ 2 hoots ఫర్ వాట్ హ్యాపెన్స్ టు అస్. కానీ ది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ టు సిటిజన్స్ అండ్ టు ది making the developmental cake available to the downtrodden sections అనేది, it is embedded in our nerves, in our blood corpuscles. We will fight for justice throughout. ఇది మీకోసమో వాళ్ళ కోసమో ఎవరి కోసమో ఎవరి సంతృప్తి కోసమో మాట్లాడే మాట కాదు. నేనేమంటానంటే, ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మీరు ఏమని, ది ఫైట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ జంక్చర్, ది గవర్నెన్స్ ఈస్ నాట్ ఓన్లీ బై ది అప్పర్ క్లాస్ అండ్ ఎలైట్ క్లాస్ అనే ఒక అభిప్రాయం మీరు తీసుకురావాలా. అది అవసరమా కాదా చెప్పండి. ఇప్పుడు ఆనాడు ఎట్లా జరిగిందండి? మొత్తం మంత్రివర్గం అంతా ఒక తీరు, అధికార వర్గం అంతా ఒక తీరు, పోలీస్ వర్గం అంతా ఒక తీరు, ఒక నెరేటివ్ బిల్డప్ చేసేసి మీరు పూర్తిగా యు క్రష్డ్ ది వీకర్ సెక్షన్స్ అండర్ ది వీల్స్ ఆఫ్ సో కాల్డ్ డెవలప్మెంట్. ఇట్లా చేసిన వాటి విషయాల మీద చర్చ కూడా జరగాల. ఇవి కూడా ఆలోచించాలి. ఎందుకండి ఇవాళ గ్రామీణ ప్రాంతం, మీరు మొన్న చూశారు, ఒక గిరిజన మహిళ చనిపోతే ఒడిలో వేసుకొని శ్మశాన వాటిక దగ్గరకు పోవాల్సిన పరిస్థితి. ఇస్ ఇట్ నాట్ ఎ బ్లాట్ ఆన్ అవర్ సివిలైజేషన్, బ్లాట్ ఆన్ అవర్ రిపబ్లిక్? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకు? వై షుడ్ యూ నాట్ హ్యావ్ ప్రాపర్ మెడికేర్, ప్రాపర్ న్యూట్రిషనల్ వాల్యూస్, న్యూట్రిషనల్ ఫెసిలిటీస్ ఇన్ ది ట్రైబల్ ఏరియాస్? వీటి మీద కూడా మాట్లాడాలి. ప్రతిసారి వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం. ఏం చేస్తారండి? మీ చేతుల్లో అధికారం ఉంది, ఇంకో కొంతమందిని చంపుతారు. ఇప్పుడు సాయిబాబాను చాలా అన్యాయంగా బొందబెట్టినారు. ఏం చేసినారండి? ఎంతమంది ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ లని, మనం స్టేన్ స్వామిని, అసలు పర్కిన్సన్స్ తోని కదలలేని ఒక జీవోత్సవాన్ని కూడా బెయిల్ ఇవ్వకుండా న్యాయ వ్యవస్థ కూడా అన్యాయం చేసింది. వి ఆల్సో టాక్ అబౌట్ ది జస్టిస్ సిస్టమ్. వి ఆల్సో ఇప్పుడు కొన్ని బెయిల్ ఆర్గ్యుమెంట్స్ రిజర్వ్ అయినాయి, ఇప్పుడు మనం మాట్లాడకూడదు. శరత్ గారు, ఇప్పుడు మీరు చర్చ డీవియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టుల సరెండర్ గురించి ఎంత డీవియేట్ చేస్తున్నారంటే, ఈ సబ్జెక్టే వేరు. ఇప్పుడు పిల్లల గుండె ఆపరేషన్లు దిక్కుమాల సాల్వ్ చేస్తుంటే మందకృష్ణ మాది గారు ఒక బాడీని తీసుకొని పోయి అసెంబ్లీకి పోయినరు. ఒక స్కీమ్ వచ్చింది కదా. ఇవన్నీ కూడా డెమోక్రసీలో ఇవన్నీ సాధ్యం కదా.
మనం పోరాడాలి కదా, ఊకే కూర్చొని ముచ్చట్లు పెడితే కాదు కదా. డెమోక్రసీలో కూడా అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఒకటే చెప్పిన నేను 100 చెప్పాలి, ఇట్లా మీ నాకునే ఉపన్యాసాన్ని 1 గంట సేపు ఇవ్వాలి, కానీ నేను అవేమి ఇవ్వకుండా సూచాయిగా చెప్తున్నా. డెమోక్రసీలో సాధ్యమవుతున్నాయి. మీరు నేను బాధ్యత పెట్టుకొని ఎవరినో తిట్టేస్తాము, ఎవరు చర్చ చేశారు కనుక ఆయుధాలు పట్టుకుంటాము, కదెక్కడి కథ. అంటే ఇది కాదు, దానికి పరిష్కార మార్గాలు వెతకాల్సిందే అందరం కలిసి. గాని ఎవరి మీద నెట్టేస్తాం, మీరు చంపేశారు, వాడిని అమాయకులను చంపారు, వీడిని అమాయకు. అరే 100 శవాలు లేచి పడుతుంటే, రైళ్ళే ఎగిరి పడుతుంటే, బస్సులే ఎగిరి పడుతుంటే ఇది ఇట్లా కొనసాగుతుంది. ఇక్కడ పరిష్కారం దొరుకుతుందా? దాని వల్ల దొరికిందా ఏమన్నా? దీని వల్ల దొరకలేదని నేను ఒప్పుకుంటున్నా. దానివల్ల దొరికిందా? అట్లా కాదు, అది చర్చ అది కానే కాదు. చర్చ మావోయిజం మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు మంచి సరెండర్ అవుతున్నటువంటి వాతావరణము, దీన్ని డీవియేట్ చేసి కొంతమంది మళ్ళీ ఏదో ఆశలు పుట్టించి అది ఒక్కటి చేయొద్దు అని నేను అంటున్నా. పెద్దల్ని మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసేది అంటే ఇక్కడ క్లోజ్ చేసుకొని ముందుకెళ్దామని. ప్రకాష్ అన్న సారీ భరత్ గారు, అర్బన్ నక్సలైట్లు మళ్ళీ హిట్ బా వస్తాడు,